నమస్తే, వెల్కమ్ టు గరం గరం వార్తలు. నేను వచ్చేసిన మంచి మంచి వార్తలు పట్టుకొచ్చేసిన. చలో వార్తలు చూద్దాం. ముందుగా ఏం చేద్దాం, హెడ్లైన్స్ చూద్దాం. రేవంత్ బట్టి కలిసిండ్రు మోడీ సారును, అడిగిండ్రట రాష్ట్రానికి రావాల్సిన నిధులని. అంబటి పోస్ట్ చేసిండు కార్టూన్, తన కొమ్మ తానే నరుక్కుంటుండు పవన్. పులొచ్చింది ఊర్లకు, హడలు పుట్టించింది జనాలకు. తెలంగాణలో తొలి కరోనా మరణం, మళ్ళా మాస్కులు పెట్టుకోవాలే జనం. గతం మర్చిపోయినట్టు చేస్తున్న రవలి. గతం మర్చిపోయినా అంటే నమ్మినవా అంజలి? తెలివైన వ్యక్తి చెట్టెక్కి ఒక కొమ్మ మీద కూర్చుండి ఇంకో కొమ్మను కొడతాడు. కానీ అదే అతి తెలివిగల వ్యక్తి కూసున్న కొమ్మనే నరుకుతుంటాడు. అరే బాబు అది తప్పురా అంటే అబ్బా నాకు తెలియదా అని ఉల్టా సమాధానాలు చెప్తాడు. కానీ ఆఖరికి ఏమవుతుంది, కొమ్మిరిగితే ఆ కొమ్ముతో పాటు ఆ అతి తెలివిగల వ్యక్తి కూడా కింద పడతాడు. సేమ్ అట్లనే ఉన్నదట పవన్ పరిస్థితి. పవన్ రాజకీయాలకు అద్దం పట్టినట్టు అచ్చుగుద్దే కార్టూన్ తోని ఖతర్నాక్ గా కౌంటర్ ఇచ్చిండు అంబటి సారు. ఈ కార్టూన్ లా పవన్ చెట్టు కొమ్మ మీద కూర్చుండి అదే కొమ్మను నరుక్కున్నట్టు ఆయన రాజకీయ భవిష్యత్తును కూడా అట్లనే నరుక్కుంటుండు. డమాల్న కింద పడితే గాని అర్థం కాదనేది ఇంకొన్ని రోజులు అంటే ఈ ఎలక్షన్లు అయిపోతే గాని తెలవకపోవచ్చు. మరి కాదా, ఆయనకో చెట్టు లాంటి పార్టీ ఉండంగా కూడా అన్ని స్థానాలలో పోటీ చేయకుండా చంద్రబాబుతోని పొత్తు అంటున్నాడు. పోనీ అట్లా పొత్తు పెట్టుకుంటేనన్నా పవన్ ను సీఎం ను చేస్తామని అంటారా అంటే అది లేదని లోకేష్ తేల్చి చెప్పే. సరే సీఎం కాదు డిప్యూటీ సీఎం నన్న చేస్తారా అంటే అది కూడా లేదని ఇండైరెక్ట్ గా లోకేష్ కు చెప్పిండు. అట్లని సగం సీట్లు ఇస్తారా అంటే అది కూడా కష్టమే. ఇక ఏమి ఇయ్యనప్పుడు చంద్రబాబుతోని పొత్తెందుకు, పవన్ కు వచ్చేదే ఉన్నది. చంద్రబాబును సీఎం ను చేసేటందుకు పవన్ ఆయన అభిమానులు పని చేయాలనా? ఇప్పటికే చాలా మందికి ఇది నచ్చక పార్టీని వీడుతున్నారట. ఇక రేపట్ల ఎన్నికల్లో ఓడిపోయినాక పవన్ దిక్కు చూసేటోళ్ళు కూడా ఉంటారో ఉండరో. అదే గనుక జరిగితే పవన్ ఆయన అతి తెలివితోని కూర్చున్న చెట్టు కొమ్మనే నరుక్కున్నట్టా కాదా? పాపం దీన్ని పవన్ గుర్తించనంతసేపు కష్టమే. రేవంత్ రెడ్డి సీఎంగా, బట్టి విక్రమార్క సారు చిన్న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినాక ఫస్ట్ టైం పోయి ప్రధానమంత్రితోని భేటీ అయిండ్రు ఢిల్లీలా. మరి ఏమేమి వినతులు ఇచ్చొచ్చిండ్రు, ఇంకా వాళ్ళ టూర్ విషయాలేందో ఒక్కసారి అరుచుకునొద్దాం పాండ్రి. చలో ఢిల్లీ. సీదా పట్నం నుంచి ఢిల్లీలో వాళ్ళ సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి సార్లు మొదలు ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి సార్ ఇంటికి పోయి అక్కడి నుంచి బయలుదేరిగా ప్రధాని మోడీ సార్ను కలిసిండ్రు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయండి, బయ్యారం ఉక్కు కర్మాగారము, కాజీపేట్ల కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయమని రిక్వెస్ట్ చేసి బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెడితే చిన్న సీఎం బట్టి సారు మాట్లాడి వివరాలు చెప్పిండు. పాలమూరు రంగారెడ్డిని పరిగణలో తీసుకొని శాంక్షన్ చేయవలసిందిగా కోరుతూ, అలాగే ఒక ఐఐఎంని హైదరాబాద్కి శాంక్షన్ చేయవలసిందిగా, ఒక సైనిక్ స్కూల్ని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసిందిగా. ఇవే కాదట, విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాలకు రావాల్సిన నిధులను విడుదల చేయండి, అప్పులున్న రాష్ట్రానికి ఆర్థిక సాయం చేసి ఆదుకోండి, నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే విభజన చట్టంలోని హామీలను గత ప్రభుత్వం తాత్సారం చేసింది. అట్లనే హైవేస్ అథారిటీకి సంబంధించి 14 ప్రపోజల్స్ అప్గ్రేడ్ కోసం పెండింగ్లున్నాయి, వాటిని వెంటనే మంజూరు చేయాలని కోరినామని చెప్పిండ్రు. కానీ రేవంత్ బట్టి సార్లు జోడెద్దులు లెక్క భలే జోరుగా పనిచేస్తున్నారు పోండి. ఇక ఇదే టూర్ల ఖర్గే సారు, రాహుల్ గాంధీ, ప్రియాంక మేడము, కేసీ వేణుగోపాల్ తో సమావేశమై మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల మీద, లోక్సభ ఎన్నికల మీద చర్చలు జరిపిస్తారట. చూడాలి మరిగా ఎవరెవరు నామినేటెడ్ పదవులు, మంత్రి పదవులు దక్కించుకుంటారో. వార్తలు చెప్పమంటే ఎదురు తిరిగి పని తప్పించుకొని తిరుగుతున్న మా రవలి ఇవాళ ఏడికి పోయిందో ఏమో. మరి ఇంతకీ వార్త దొరికిందో? ఓ రవలి అక్కడేం చేస్తున్నావు నువ్వు ఆఫీస్కు రాకుండా? ఏ పిల్ల, అక్కడికి వచ్చిందంటే ఈపు విమానం మోత మోగుతుంది. ఏమనుకుంటున్నావో? అసలు నువ్వెవరు? నన్నెందుకు పిలుస్తున్నావు? ఆ కుర్చీలో నువ్వు ఎందుకు కూర్చున్నావు? అయినా నా పేరు రవలి అని నీకెట్లా తెలుసు? ఏ పిసగిట్లా లేచిందా పిల్ల? లేకుంటే ఇప్పుడే గజనీ సినిమా చూసి వచ్చినవా ఎట్లా? ముందుగా ఆ కుర్చీ ఎందుకు ఎక్కినవో నాకు చెప్పు. అల్పం ఆడిస్తే చెవులు జాడిస్తాయి. ఆడికి వచ్చిందంటే చెంప చెల్లమని అంటది. నేనుండకుంటే ఇంకెవరుంటారు? రోజు వార్తలు నేను చదవకుంటే నువ్వు చదువుతున్నావా? అయ్యో, నా క్లోజ్ ఫ్రెండ్ వాణి లేదా? పంపించేసావా నువ్వు? అయ్యయ్యో వాణి, అయ్యో పలుకుతలేదే. ఓయ్ వాణిని నేను మీకేడవేంది? నువ్వేం మాట్లాడు
చదువుతున్నావో అర్థమవుతున్నదా? అవును, గరం గరం వార్తలు మా వాణియే చదివేది చదివేది చదివేది. అసలు చాలా చేసిందే ఆమె. మధ్యలో నువ్వెందుకు వచ్చినావు? కన్ఫర్మ్ పిచ్చి బాగా ముదిరింది నీకు. పిచ్చి నాకు కాదు నీకు. ఫస్ట్ నువ్వు అక్కడికి వెళ్ళి లే. అసలు నువ్వు అక్కడికి వెళ్ళి లేచినాకనే నేను మాట్లాడతా నీతోని. అబ్బా ఏంది లొల్లి? వార్త చెప్పుతావా ఇట్లనే సతాయిస్తావా? అసలు నువ్వెవరు? నేను నీకు వార్త ఎందుకు చెప్పాలి? మా వాణి ఎటు పోయింది? ఆ, ఇట్లా మాట్లాడుతున్నది ఏందివే? నిజంగానే గతం గిట్లా మర్చిపోయిందా ఎట్లా? రవలి నిజంగా నీకు నేను తెలియదా? అయ్యో తెలియదని చెప్తుంటే మళ్ళీ అట్లనే వర్లిస్తావేంది? నో డౌట్ ఈమెకు చిన్న మెదడు జితికిపోయి పెద్ద మెదడు పెను ప్రమాదంలో పడ్డట్టున్నది. గతం మర్చిపోయింది. ఇక ఈమె మనకు పనికి రాదు, వేరే వాళ్ళని చూసుకోవాలి. గతం మర్చిపోయినా అంటే నమ్మినవా అంజలి? అంతా ఉత్తిదే. అబ్బా నీ ఏషాలు ఏదో కథలు పడతావు అనుకున్నా, అయినా ఏంది ఇట్లా చేసినావు? భయపడ్డావు కదా? నిజంగానే భయపడ్డావు కదా? అమెరికాలో డేనికోలా అని ఒక ఆమె తలకాయ నొస్తుందని చెప్పి హాస్పిటల్లో జాయిన్ అయిందంట. ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలోనే ఆమె 30 ఏళ్ల క్రితం జరిగినది అంతా మర్చిపోయిందంట. ఇప్పుడు ఆమె వయసు 60 ఏళ్ళు. ఆమెకి 30 ఏళ్ల క్రింద సంబంధించిన మ్యాటర్ మాత్రమే గుర్తుకుంది. అవునా? అంటే ఇప్పుడు ఆమె ఎవరిని గుర్తుపడతలేదా? ఫస్ట్ 30 సంవత్సరాలు తనకు పరిచయమైన వాళ్ళు తను చేసిన పనులన్నీ గుర్తుకున్నాయంట. తర్వాత 30 సంవత్సరాలు మాత్రం అన్నీ మర్చిపోయిందట. ఆమెకు పెళ్ళయిందా? ఆమెకి పెళ్ళయిందంట. భర్త, పిల్లలు, మనవళ్ళు కూడా ఉన్నారంట. కానీ పాపం ఆమెకి ఏం గుర్తుకులేదు. దీన్ని ట్రాన్సియెంట్ గ్లోబల్ అమెనేషియా అనే మతిమరుపు వ్యాధి అంటారంట. ఇది వర్క్ స్ట్రెస్, బాగా పని ఒత్తిడి వల్ల కొంతమందికి వస్తుందంట. పాపం ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంది మరి? ఏమో పాపం, కానీ అట్లా సగం సగం మర్చిపోతే ఎట్లుంటుందా అని చెప్పి నీ మీద ప్రయోగం చేసిన. మా చాలు కానీ ఇట్లాంటి కథలు పడ్డవనుకో నిజంగానే గతం మర్చిపోయేటట్టు కొడతా. నడు చక్కగా. అయినా దీనికి అంత కోపం ఎందుకు? ఉపాయం వచ్చినోడు ఉపాసం మండడు అని అంటారు. ఎందుకంటే ఏదో ఓటు వేసైనా సరే కడుపు నింపుకుంటాడు కాబట్టి. అట్లనే గీడో రైతు కూడా ఆయనకు వచ్చిన చిన్న ఐడియాతోని ఆయన పనిని ఆయన పర్ఫెక్ట్గా చేసుకున్నాడు. గాలే రావాలే అప్పుడే నేను వడ్లు తూర్పారా పట్టాలే అని ఆగకుండా ఆలోచించి ఇంట్లున్న ఈ టేబుల్ ఫ్యాన్తోనే పని కానిచ్చేస్తున్నాడు. పోలా అద్రిపోలా. ఈ అన్న పేరు నాంపల్లి సాగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల ఊరు. ఈ ఏడాది 4 ఎకరాలల్లా ఖరీఫ్ పంట సాగు చేసిండట. అయితే 4 రోజుల నుంచి మంచు బాగా బడుడుతోని వడ్లను అరబెట్టిండ్రు. అయితే ఆ వడ్లను ఇప్పుడు తూర్పారా పడదామంటే గాలొస్తలేదట. టైంకు గాలిమర కూడా అందుబాటులో లేకపోవడంతోని ఇంట్లున్న టేబుల్ ఫ్యాన్ను తెచ్చి వడ్లు తూర్పారా పోసిండు. చిన్న ఐడియానే అయినా పని అయితే అవగొట్టుకున్నాడు. అందుకే అది లేదు ఇది లేదు అని పని నాపుకోవడం కాదు, ఉన్నదాంతో ఎట్లా నడిపిద్దామన్నోళ్ళే ముందుకు పోతారు. ఏమంటారు జనాలు? అంటే కోపం గాని రెస్టారెంట్ వాళ్ళు ఆఫర్ పెట్టినా బాధే, పెట్టకపోయినా బాధే. నానుల్లా పెట్టకపోతేనేమో అంత బిల్లు తీసుకున్నాడు, ఆఫర్ కింద ఏమి ఇయ్యలేదు అని గుణుగుతారు. అదే ఏదన్నా ఆఫర్ కింద ఇస్తేనేమో గదిస్తాడా గిదిస్తాడా అని బదనాం చేస్తారా? ఆఫర్ ఇచ్చినప్పుడు సంతోషపడుకుంటా తీసుకోవాలి కానీ గీడో రెస్టారెంట్ వాళ్ళ మీదకి సీరియస్ అవుతున్నారు. ఇంతకు మరి వాళ్ళు ఇచ్చిన ఆఫర్ ఏంది అంటే తినబోతూ రుచెందుకు అడుగుడు చూడుర్రి. ఇదైతే మరీ ఘోరముల్లా నిజంగా. పాపం రెస్టారెంట్ వాళ్ళు సహృదయంతో ఆలోచించి మా కస్టమర్లకు ఆరోగ్యం అస్సలు పాడవద్దనే ఉద్దేశంతో చికెన్ పార్సెల్ కావాలని ఆర్డర్ పెడితే పొరపాటున మా చికెన్ తిని రేపట్లో జ్వరం వచ్చినా, మోషన్స్ అయినా, ఆరోగ్యం బాగాలేకపోయినా మాకు నామార్ది వస్తుందనే ఉద్దేశంతో అదే చికెన్ పార్సిల్లో పారాసెటమాల్ గోలి వేటి మరి పార్సిల్ పంపిస్తే నేను చికెన్ మీద పెప్పర్ టాపింగ్ చేయమంటే ఏకంగా టాబ్లెటే టాపింగ్ చేసిర్రు అని ఇట్లా వీడియో తీసుకుంటా ఇంటర్నెట్లో పెట్టి మరి పోలీస్ కంప్లైంట్ చేసిండట. ముంబైలో ఉండే ఉజ్వల్ అనే కస్టమర్ ఒకరు. మరీ ఘోరంగా దానుల పాపం. కనీసం ఆ కేఫోళ్ళు ఉజ్వలమైన భవిష్యత్తు కోసం ఆలోచన చేసిరన్న ఆలోచన కూడా చేయలేదు చూడండి. ఉజ్వలు ఉత్తగా ఇజ్జత్ తీసి గజ్జ కడుతున్నాడు ఇప్పుడు. అది లియోఫోల్డ్ కేఫోల్ అది అన్నట్టు. పబ్లిక్ మీరు ఎప్పుడన్నా ఇట్లాంటి ఆర్డర్లు పెట్టినప్పుడు ఇట్లనే వచ్చినాయా మీకు కూడా? సేమ్ మరి ఇట్లనే కాకుండా గానీ బల్లులో జిల్ల పురుగులో వచ్చుంటాయి కావచ్చు. అట్లా వచ్చినప్పుడు ఉత్తగానే కంప్లైంట్లు పెట్టి అనవసరంగా ఆడిడ కొనుక్కున్నాడు బంద్ పెట్టి ఇంట్లోనే వండుక తింటామని పొరపాటున కూడా డిసైడ్ కాకుండ్రి. వెజ్ లో కూడా అప్పుడప్పుడు అట్లాంటి కలిసి వచ్చినాయి అంటే వెజ్ రేట్కే నాన్ వెజ్ దక్కింది అనుకొని లట్ట తినాలి గంతే. అంతేగాని పొరపాటున కూడా బయట ఫుడ్ బంద్ చేసి ఇంట్లోనే వండుక తిందామని మాత్రం ఆలోచన చేయకుండా అమ్మో ఏంలే ఆరోగ్యాలు బాగుపడతాయి మళ్ళా.
ఏనుగుతో సరదాగా ఆడుకోవాలి, దాని మీద నీళ్లు చల్లాలి, దాంతో మన మీద నీళ్లు చల్లించుకోవాలి, మస్తు కేరింతలు కొట్టాలని చాలా మందికి కోరిక ఉంటుంది. కానీ అది అంత ఈజీగా తీరేదేనా? ఏనుగు ఎక్కడ దొరకాలి మనకు? దాంతో ఆడుకునే అవకాశం ఎట్లా రావాలి అని అనుకుంటున్నారా? నో ప్రాబ్లం. కర్ణాటకలో ప్రతి ఏడాది జరిగే నీరు బండి ఉత్సవానికి పోతే ఏనుగుతో ఎంచక్కా ఆడుకోవచ్చు. భలేగా ఆడుకుంటున్నారు కదా, అటు భక్తులు ఇటు ఏనుగు మంచిగా స్విమ్మింగ్ పూల్ లో నిలబడ్డట్టు ఉన్నది. ఇట్లా ఏనుగుకు తొండంతో నీళ్లు చల్లుడంటే ఆటనేనే. అందుకే అటు భక్తులు చల్లుతుంటే ఇటు ఏనుగు కూడా కాలుతోంది అనుకుంటా తొండంతో నీళ్లు పోసుకుంటా ఆడుకుంటున్నది మంచిగా. ఇంకా చలికాలం కాబట్టి తక్కువ గానీ ఈ ఎండాకాలం అయితే ఎవరు కదలకపోవచ్చు అక్కడి నుండి. కర్ణాటకలో ఉన్న కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో జరిగిన ఉత్సవం ఇది. ఏటేటా అక్కడ చెంపా షష్ఠి మహోత్సవాలని వైభవంగా జరుగుతాయట. ఆ ఉత్సవాల్లో భాగంగా మహాపూజ చేసినాక ఆలయం లోపల ఇట్లా నీళ్లను నింపి ఆలయ ఐరావతాన్ని లోపలికి తీసుకొస్తారట. అట్లా అది జలకాలు ఆడుకుంటా చుట్టూన్న జనాల మీద నీళ్లు చల్లుతుంటే ఆ నీళ్లు మీద పడ్డోళ్ళందరూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు అందినట్టుగా ఆనందపడతారట. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు దక్షిణ భారతదేశం నలుమూలల నుంచి పబ్లిక్ వస్తుంటారట. మరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయ వల్ల పబ్లిక్ అందరూ పరేషాన్లు లేకుండా చల్లగా బతకాలని కోరుకుందాం. పబ్లిక్ మళ్ళా మాస్కులు పెట్టుకోండ్రి, దూరంగా ఉండుండ్రి, చేతులకు మళ్ళీ శానిటైజర్లు రుద్దుతుండుండ్రి. లాక్డౌన్ టైంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారో ఇప్పుడు కూడా వాటిని చాలు చెయ్యుండ్రి. ఎందుకంటే మళ్ళా కరోనా వైరస్ వచ్చుడే కాదు, మన తాన ఒకలి ప్రాణం కూడా తీసిందట. ఆకులు గాల ముందే చేతులు పట్టుకుంటే మంచిదన్నట్టు కరోనా వైరస్ మళ్ళొచ్చి ఆగమాగం చేయకముందే మన జాగ్రత్తలు మనం ఉంటే మంచిది. అప్పట్లోనే చూసినాం కదా ఎంత ఆగం చేసింది, ఎంతమంది ప్రాణాలను బలి తీసుకున్నది, ఎంతమందిని ఇంట్లో నుంచి బయటకు రాకుండా చేసిందో. ఇప్పుడు అదే వైరస్ మళ్ళొస్తున్నదట. దేశంలో లాస్ట్ 24 గంటల్లో 412 కేసులు వస్తే అట్లా 3 ప్రాణాలు పోయినాయి. ఇంకా మొత్తం 4170 పాజిటివ్ కేసులు ఉన్నాయట. అన్నట్టు తెలంగాణలో కూడా కరోనాతోని 2 కన్నుమూసిండ్రు. ఈ ఏడాది ఇదే ఫస్ట్ కోవిడ్ మరణం. చూస్తుంటే చిన్నగా మళ్ళా పెరుగుతున్నదా ఏంది అనిపిస్తున్నది. పోయిన 24 గంటల్లో 12 కొత్త కేసులు వచ్చినాయి. మొత్తం 55 కేసులు ఉన్నాయట ఇప్పుడు. అందుకే కరోనా ఫస్ట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో అవి మళ్ళా తీసుకోండ్రి. అంతేగాని గీదేం చేస్తుంది అని తీసి పడేకుండ్రి. అసలే ఇప్పుడు న్యూ ఇయర్ ఉన్నది, తర్వాత సంక్రాంతి పండుగ ఉన్నది. జనాలు ఎక్కువ గుమిగూడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మళ్ళా పెరుగుతాయి కేసులు. అందుకే అందరూ మాస్కులు పెట్టుకునుడు మర్చిపోకుండ్రి, సరేనా? ఇక ఇవి మరి ఇయాల్టి గరం వార్తలు. మీకు తెలుసు కదా, మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే మంచి వార్తలు పట్టుకొని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. యాదుకున్నది కదా మన టైం, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దున 8:30కి. ఉంటాం మరి.